హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు కొంచెం స్పెషల్గా ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారు చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నేను 4 కోడిగుడ్లు కొట్టేస్తున్నా. ఇప్పుడు బీటర్ తోటి ఒకసారి బాగా కలపాలి. తర్వాత 1 చెంచా కారం, 1/2 చెంచా ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 చెంచా బిర్యానీ మసాలా, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైనాక కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి మీడియం మంట మీద మూత పెట్టి మంచిగా ఈ ఆమ్లెట్ని కాల్చుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత మరో సైడు తిప్పి కాల్చుకొని ఇలా కాల్చుకున్న ఆమ్లెట్ని పక్కన పెట్టి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరలా పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైనాక చెంచా జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు చల్లి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసి ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగినాక కొంచెం పసుపు వేసి సరిపడినంత ఉప్పు వేసి 2 చెంచాల కారం వేసి 1/2 చెంచా బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద ఈ ఉల్లిపాయల కర్రీ బాగా వేగనివ్వాలి. 2-3 నిమిషాలు చిన్న మంట మీద ఉడికిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసి బాగా కలిపి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. వేడివేడిగా అన్నంలోకి ఈ కర్రీ కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.